సీల తెచ్చేసానండి. మీ తెచ్చి బావగారు తప్పదు బావగారు ఫీల్ అయిపోతారని చెప్పి ఎన్టీఆర్ సెట్లో, చిరంజీవి సెట్లో, బాలకృష్ణ బనేలు, పెద్ద ఎన్టీఆర్ లుంగీలు, నాగార్జున ప్యాంట్లో బ్రహ్మానంద కడ్డాయిలు తెచ్చేసానండి. ఏంటి సార్ ఎట్లా అండి మా గన్న వెళ్ళిపోతుంది, ముందుకు 3 కిలోమీటర్లు, వెనక్కి 7 కిలోమీటర్లు. మా గన్న ఆఫ్ చేయమంటారా మోపు చేయమంటారా? ఆఫ్ చేస్తే 6,000, మోపు చేస్తే 3,000, వెనక్కి వెళ్తే 7,000, పైకి వెళ్తే 10,000 సార్. మా గన్నకు లైసెన్స్ లేదండి, కాస్తే కేసు లేదండి. మా గన్నలో ఇప్పుడు కానీ బుల్లెట్ కానీ నొక్కితే అర్ధరాత్రి 12 గంటలకు వెళ్తుందండి. ముందే మా గన్న ముందు నుంచి వెళ్తుందండి, వెనక నుంచి వెళ్తుందండి. నేను రాత్రి అప్పరం మాస్టర్ మా ఇంటికి వచ్చి నన్ను చూసి, నా టోపీ చూసి, నా గన్న చూసి పాకిస్తాన్కి యుద్ధానికి వెళ్ళమని వద్దనుకొల్ది 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేలేడండి. 4 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని జీడిపప్పు జీప్ ఎక్కి తూటికరం తుపాకి పట్టుకొని పాకిస్తాన్కి యుద్ధానికి వెళ్ళానండి. అక్కడ బతుకున్న కాస్తే భయపడిపోతారని చెప్పి చనిపోయిన వాళ్ళు 25 మంది పలసపలుసుగా కాల్చి వచ్చేసానండి. ఏమండి మీ ఇంట్లో ధాన్యానికి కానీ డబ్బుకి కానీ లోటుకుంటే మాకు చెప్పండి. మా ఇంట్లో కోట్లంతా కొరువు లేదండి, లక్షలంతా లాస్ లేదండి. మా ఇంట్లో కోట్లు పోయి లక్షలు దానికి వచ్చేస్తున్నాయండి. కోట్లంతా కుక్కలు తినేస్తున్నాయి, లక్షలంతా నక్కలు తినేస్తున్నాయండి. వేలంతా ఎలకలు తినేస్తున్నాయి, 10 పందులు తినేస్తున్నాయండి. ఆడకూడ చిల్లరం సేమ తినేస్తున్నాయండి. బడా పప్పు 7 సార్లు కిరసనాలు పప్పు అండి. తిన్నాక 2 బాగా ఉన్నారు, 3 మంచాన్ని పడ్డారండి. మా ఇంట్లో నాపరాలు గొడవాడుకుంటే ఏప్రాలు ఇంటికి వెళ్ళిపోయిందండి. మా ఇంట్లో 3 పిల్లలు గొడవాడుకుంటే వాన వచ్చి వరద కోసి జనాభా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చి 10-20 కాగితాలు తీసుకుని నేను అందరూ నోటు చేర్చానండి. మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకింది, నోటికి సెత్తపట్లు ఒడిచినానండి. మీరు ఇచ్చి 10-20 కాగితాలు తీసుకుని కాకినాడలో కాపీ తాకి మీ పేరు ఈనాడు పేపర్లో అక్షరాలు రేకొట్టి వేస్తానండి. ఏమంటే మీకేం ఫ్యాక్టరీ కావాలని చెప్పండి. గుంటూరులో గుడ్ల ఫ్యాక్టరీ మాదే, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ మాదే, ఏలూరులో ఏకల ఫ్యాక్టరీ మాదే, పాడేరులో పందుల ఫ్యాక్టరీ మాదే. మీకేం ఫ్యాక్టరీ కావాలంటే రీపిల్లని పెన్నట్టుకుని వచ్చేయండి, మొత్తం ఫ్యాక్టరీ అంతా రాసి ఇచ్చేదనండి. ఇంటి దగ్గర కోడి పిల్లలకు నూకల్లా అని చెప్పి వస్తానండి.